Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. అయితే సార్ మీ సినిమాలో పాటలకు కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ సినిమాలో పాటలు ఎంతగానో జనాలను అలరిస్తాయి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఈ సినిమాలో 3 పాటలు ఉన్నాయండి. నా జనరల్గా మూడేనా సార్? 3 పాటలు. ఓకే. జనరల్గా నా సినిమాలో పాటలు బాగుంటాయండి. ఈ సినిమాలో 3 పాటలు కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో చేయించండి. చిన్ని కృష్ణ అని ఆయనతో. కృష్ణన్ ఈ సినిమా నుంచి ఆయన పేరు కృష్ణన్ వస్తుంది. ఓకే. ఒక కాలేజ్ సాంగ్ అండి. ఓకే. కాలేజ్ సాంగ్ కూడా చాలా ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయింది, మంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అండి. ఆ సాంగ్ లో కూడా చిన్న మెసేజ్ ఉంటుందండి. సాంగ్ లో కూడా సరదాగా, అంటే ఫెయిల్ అయిపోయి చెప్పేసి ఏడుతూ కూర్చోకూడదు, సూసైడ్ చేసుకోకూడదు. ఇంకోటి ఉంది కదా, ఫెయిల్ అయిపోతే ఇంకో నెక్స్ట్ టైం రాసుకోవచ్చు కదా. సరదాగా జాలీగా ఆ కాలేజ్ లైఫ్ అంటే ఎలా ఉండాలి, ఎంత ఎంజాయ్ చేయాలి అని కాలేజ్ సాంగ్ చూపించాను. ఓకే. ఒక కపుల్ సాంగ్ కూడా, ఒక రొమాంటిక్ సాంగ్ కూడా. ఈ రొమాంటిక్ సాంగ్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక రిచ్ మ్యాన్ కూతురు ప్రేమించింది. వాడు అబ్బాయి ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉంటే ఫాదర్ పట్టుకుంటాడని చెప్పి గోవా వెళ్ళిపోతారు. గోవాలో వాళ్ళ సాంగ్ అండి. ఓకే. గోవాలో సాంగ్. సార్ ఇప్పుడు మీరు పిఠాపురంలో, గోవాలో, ఇంకెక్కడ షూట్ చేశారు? హైదరాబాద్ లో 3 ప్లేసుల్లోనే షూట్ చేశారు. నైస్. అంటే యాక్చువల్గా ఈ కథ ఎక్కడ జరిగిందో, రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ షూట్ చేసామండి. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్, లేచిపోయిన అమ్మాయి, పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఈ రెండు కూడా పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో జరిగాడు. ఓకే. అందుకే అక్కడ షూటింగ్ చేసాం. ఏమంటే అలాగే లేచిపోయిన అమ్మాయి కూడా పోయింది, గోవాకే పోయింది. గోవాలో షూటింగ్ చేసాం. ఓకే. సో ఇప్పుడున్న యువతకి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా, ఒక మిర్రర్ సినిమా అని చెప్పి మీరే చెప్పారు. ఒక మన లైఫ్ కి ఒక మిర్రర్ ఇమేజ్ సినిమా అని చెప్పని అన్నారు. అయితే సార్ థియేటర్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? అండ్ మీరు ప్లాన్ చేసుకున్న డేట్ నుంచి ఆ తర్వాత లిటిల్ ఒక 2 to 3 days ఇంకా చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో థియేటర్స్ ఎన్ని ప్లాన్ చేసుకున్నారు? థియేటర్ గా ఎలాగా ఇంకా అప్పటికి డిసైడ్ అయ్యారా లేదా? అవన్నీ మాటలు ఉన్నాయా? ఇంకా డిస్కషన్ జరుగుతున్నారు. ఈ సినిమా ఒక 150 సెంటర్లో, 150 థియేటర్లో ప్లాన్ చేసాం. రిలీజ్ చేసిన జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు కథ చెప్పంగానే ఏమన్నారు సార్? చాలా బాగుందండి రాజేంద్ర ప్రసాద్ గారు. షూటింగ్ లో కూడా చాలా చక్కగా యాక్ట్ చేశాడు ఆయన. జనరల్ గా రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే డబ్బింగ్ చెప్తారు కదా. నేను ఆయన సినిమాకి వెరీ బిగినింగ్, ఆయన ఆర్టిస్ట్ కాకపోతే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. అవును. వెరీ బిగినింగ్ ఆయన డబ్బింగ్ చెప్తుంటాడు. ఆ తర్వాత యాక్టర్ అయ్యాడు నేను. ఏ సినిమా సరే ఆయన డబ్బింగ్, కొన్ని సినిమాలు ఆయన 3 hours లో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయండి. 5 సినిమాలు, ఒక మాయిలోడు సూపర్ డూపర్ సినిమాలు 4 hours లో చెప్పేశాడు. కొన్ని సినిమాలు ఒక హాఫ్ డే అండి, కొన్ని సినిమాలు తప్పితే ఒక రోజు, అంటే ఏదన్నా అలాగ. నా సినిమా 2 రోజులు చెప్పాను. కొన్ని సీన్లు అయినా తట్టుకోలేకపోయాడు. కళ్ళ నీళ్ళు పెట్టుకుని. అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన అబ్బాయిలు ఫాదర్స్ 3, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, పృథ్వీ గారు కానీ, కేదార్ శంకర్ గారు కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. చాలా ఫీల్ అయ్యారండి. అలాగే అమ్మాయిలండి, ఈ సినిమాకి ఏంటంటే అమ్మాయిల్లో శ్రీలే చెప్పిందంట, తన వాయిస్ తనే చెప్పింది. తన వాయిస్ తను కరెక్ట్ యాప్ట్ పడిన వాయిస్, వేరే వాళ్ళతో ఇష్టపడలేదు. మిగతా 2 అమ్మాయిలు డబ్బింగ్ చెప్పారు. బట్ శ్రీలు కూడా తట్టుకోలేకపోయింది క్లైమాక్స్ చేస్తున్నారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు. మరి పృథ్వీ గారు అడగలేదా, మా అమ్మాయిని నా క్యారెక్టర్ ఏం పెట్టలేదు ఏంటని? ఐ నో ఈజ్ అ స్పోర్టివ్ పర్సన్. అసలు ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా? ఒకటే సినిమాలు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, బట్ వేరు వేరు క్యారెక్టర్. పృథ్వీ గారు ఈ సినిమాలో పృథ్వీ గారు భార్య కూడా యాక్ట్ చేస్తుందండి. పృథ్వీ గారు రియల్ గానే ఆయన భార్య కింద యాక్ట్ చేస్తుంది ఆవిడ. ఓకే. పృథ్వీ గారి భార్య పృథ్వీ గారి భార్య ఆయన పక్కన సొంత భార్య యాక్ట్ చేసిందండి. ఓకే. అలాగే కూతురు క్యారెక్టర్, ఆయన కూతురు చాలా ఫాస్ట్ గా, స్టైలిష్ గా, రొమాంటిక్ గా ఉండాలండి. ఈ అమ్మాయి ఏమో సెంటిమెంట్ ఫేస్ అండి, కొంచెం సెంటిమెంటల్ గా ఇది ఉంటదండి. అంచేత ఈ అమ్మాయినేమో మాస్టర్. అదే ఏం అనలేదా, బాబు మా ఆవిడ కూడా ఉంది కదా ఇందులో, మరి ఈ క్యారెక్టర్ లో కూతురుని పెట్టేస్తే మా ఫ్యామిలీ అంతా ఒకేసారి యాక్ట్ చేసామని ఏమన్నా సరదాగా అయినా ప్రస్తావించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయని అడుగుతా. ఒక సీన్ లో ఉంటారు, అందరూ ఉంటారు, అందరు కూడా క్లైమాక్స్ అది క్లైమాక్స్ ఉంటారు. అర్థమైపోయింది మీరు అందరూ ఉంటారు అనగానే. సరే యాక్షన్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా చిన్న చిన్నగా, లేదంటే చిన్న యాక్షన్స్? చిన్న యాక్షన్స్, పెద్ద యాక్షన్ కాదండి. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక లవ్ స్టోరీ, 3 ప్రేమ కథలు అండి. అవును, 3 కుటుంబ కథలు. ఇది యాక్చువల్ చెప్పాలంటే అంటారు సార్, అంటే ఏదో మామూలుగా 1+1 అంటారు సార్, అలాగా ఇది 3 ఫ్యామిలీ కథలు, 3 ప్రేమ కథలు,
3 కుటుంబ కథలు అన్నీ అలా ఉంటామండి సినిమాలో. సూపర్ సార్. Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe.